ప్రేక్షకులకి నమస్కారం. గోపురానికి స్వాగతం. శివుడి ఆయుధాల్లోని అంతరార్థం ఏమిటి? శివుడికి ముఖ్యంగా మనం చెప్పుకునేటువంటి ఆయుధం త్రిశూలం. త్రిశూలం మనకందరికీ తెలుసు. లింగాకారంగా కాకుండా శివుడు ఎప్పుడు కూడా మనకి ఆయుధంతో ఉన్నాడు, కనిపిస్తున్నాడు అంటే చతుర్భుజాలతో కనిపించినప్పుడు మనకి త్రిశూలం ఆయుధం పట్టుకొని కనిపిస్తుంది. అయితే ఎప్పుడూ శివుడి చేతిలో ఈ త్రిశూలం ఎందుకు ఉంటుంది, దీనిలో ఉన్నటువంటి అంతరార్థం ఏమిటి, దీనికి ఉన్నటువంటి సంకేతాలు ఏమిటి అనేటువంటి విషయం మనం తెలుసుకోవాలి. శివుడి త్రిశూలానికి పైన 3 కొనలు తేలి ఉంటుంది, కిందికి ఏకంగా ఒకే హస్తంలాగా ఒకే శూలంలాగా ఉంటుంది. అది మనకందరికీ తెలిసినటువంటి విషయం. అయితే ఇది దేనికి సంకేతం అనడానికి మనకేం చెప్తారంటే, సత్వ రజస్ తమో గుణాలు అంటే త్రిగుణాత్మకమైనటువంటివి ఈ 3 కొనలు. అయితే వీటన్నిటినీ కలిపి ఉండేటువంటి శూలహస్తం అంటే కిందికి ఉండేటువంటి శూలము వీటన్నిటినీ కలిపి ఏకైకంగా ఉంటుంది. అంటే సత్వరజస్తమో గుణాలు కూడా త్రిగుణాత్మకమైనటువంటివి ఏకీభావం చెంది ఏకీ గుణంగా ఉండేటువంటిది ఈ కింద ఉండేటువంటి శూలం అనేటువంటి మాట చెప్తారు. మరో విషయం ఏమిటంటే, ఇది అగ్నిజ్వాలకి ప్రతీకగా చెప్తారు. ఇది త్రిశూలాన్ని ఒక అగ్నిజ్వాల లాంటిది అని చెప్తారు. అయితే ఎందుకు దీన్ని అగ్నిజ్వాలగా చెప్తున్నారు? శివుడు దీన్ని ఎందుకు పట్టుకుని ఉంటాడు అంటే, ఏ మానవుడిలో శివుడు ఎవరు? మనకి చివరిగా మోక్షాన్ని ఇచ్చేటువంటి వాడు, మరణాన్ని ఇచ్చేటువంటి వాడు, కాలరూపుడు, మృత్యుంజయుడు. మృత్యువు కూడా మనకి ఆయన వల్లనే వస్తుంది, ఆయన ఆజ్ఞ వల్లనే వస్తుంది. అంటే ఇక్కడ ఆయన ఏం చేస్తున్నాడు? కాలాంతకుడైనటువంటి వాడు, కాలస్వరూపుడైనటువంటి వాడి శివుడి చేతిలో ఇది ఎందుకు ఉంటుంది అంటే, ఎవరినైనా కూడా అంతం చేయాలన్నా, ఎవరి దుర్గుణాల్ని అంతం చేయాలన్నా ఆయనే ముందుకు వస్తాడు. అంటే ఈ త్రిశూలం ఆయన ఎప్పుడు ఉపయోగిస్తాడు, ఏ విధంగా ఉపయోగిస్తాడు? ప్రతి మనిషిలో కూడా అంటే త్రిగుణాలు ప్రతి మనిషిలో కూడా ఉంటాయి. అయితే ఒక్కో గుణం కొంతమందిలో ఎక్కువగా ఉంటుంది. సత్వ రజస్తమో గుణాల్లో సత్వగుణం అణగారిపోయి ఎవరిలో అయితే రజోగుణం తమోగుణం పెచ్చుమీరిపోతాయో అప్పుడు వాళ్ళు దేశ విద్రోహ శక్తులుగా తయారవుతారు. అంటే ఎలాంటి పనులైనా చేయటానికి వెనకాడని వాళ్ళుగా పనిచేస్తారు. అంటే వీళ్ళలో సత్వగుణం అనేటువంటిది నశించినప్పుడే అవుతుంది, వివేకాన్ని వీళ్ళు కోల్పోతారు. కోపం తామసం పెరిగిపోతాయి. కోపం తామసం పెరిగిపోయినప్పుడు ఎలాంటి దుష్కార్యం చేయటానికైనా కూడా వాళ్ళు వెనకాడనటువంటి స్థితికి ఎదుగుతారు, అంటే దిగజారిపోతారు. అలా దిగజారిన అలాంటి వాళ్ళకి శిక్ష వేయడానికి ఈ త్రిశూలాన్ని ఆయన ఉపయోగించి వాళ్ళని సంహరిస్తాడు అనేటువంటి విషయాన్ని చెప్తాడు. ప్రతి మనిషిలో కూడా ఇడ, పింగళ, సుషుమ్న అనేటువంటి నాడులు ఉంటాయి మనకి. ఆ నాడీ ద్వారా ఏదో ఒక నాడీ ద్వారా మాత్రమే మనం శ్వాస పీలుస్తుంటాం. అయితే ఇడా నాడి నుండి లేదా పింగళ నాడి నుంచి మనం శ్వాసని పీలుస్తూ ఉంటాం. అంటే శ్వాస ఎప్పుడు పీలుస్తాం? బ్రతికి ఉన్నప్పుడు మాత్రమే మనం పీలుస్తాం. అంటే అది ప్రాణాధారమైనటువంటిది. ఈ ఇడా పింగళ నాడులు కలిసేటువంటిది మనకి భ్రుకుటి మధ్య భాగంలో సుషుమ్నా నాడిగా ఉంటుంది. అక్కడే ప్రతి వ్యక్తికి కూడా ఆజ్ఞాచక్రం ఉంటుంది అని చెప్తారు. ఈ ఆజ్ఞాచక్రం ఏమిటి? జ్ఞాన జ్యోతి ఉండేటువంటి స్థలంగా మనం చెప్పుకుంటాం, అగ్నితత్వం అయినటువంటిదిగా మనం చెప్పుకుంటాం. ఈ త్రిశూలంలో ఉండేటువంటి 3 కొనలు కూడా ఇడా పింగళ సుషుమ్నా నాడికి ఒక సంకేతంగా చెప్తారు. అయితే దీనికి సంకేతం ఎలా అయింది? మనకి దానికి ఉన్నటువంటి పోలిక ఏమిటి? శివుడు దాన్ని ఎందుకు పట్టుకుంటాడు? దాన్ని మనం పూజించటం వల్ల, శివుణ్ణి పూజించటం వల్ల మనకి దానికి ఎలాంటి అన్వయం కుదురుతుంది అనేటువంటి సందేహం కూడా మనకి రావచ్చు. ఎవరు శివుణ్ణి కొలుస్తారో వాళ్ళల్లో జ్ఞానజ్యోతి వెలుగుతుంది. ఆ జ్ఞానజ్యోతి వెలగటం వలన వాళ్ళలో ఉన్నటువంటి సత్వగుణం పెరిగి ఆ జ్ఞానజ్యోతి వలన వాళ్ళు వివేకవంతులవుతారు, భగవత్ ఆరాధన వలన పునీతులవుతారు అనేటువంటి విషయాన్ని చెప్తారు. ఎవరు దాన్ని కొలవరో, ఎవరు సత్వగుణం లోబడిపోయి తర్వాత తమోగుణం రజోగుణం పెచ్చిమీరిపోతుందో వాళ్ళందరినీ కూడా శివుడు కామ దహనం ఏ విధంగా చేశాడో ఆ విధంగా వాళ్ళని దహనం చేస్తాడు తన త్రిశూలంతో అనేటువంటి మాటని చెప్తారు. అంటే ఇక్కడేమిటి? ఎవరైనా వాళ్ళ తప్పుల్ని తెలుసుకొని పునీతులు కావాలి అనుకుంటే శివుణ్ణి స్మరించటం వలన వాళ్ళల్లో ఉన్నటువంటి తమోగుణం రజోగుణాన్ని ఆయన తన త్రిశూలంతో సంహరింపచేస్తాడు. లేదు, ప్రతి మనిషిలో కూడా ఇలాంటి బుద్ధి లేకుండా వాళ్ళ సత్వగుణాన్ని వాళ్ళు పెంచుకోకుండా
వివేకహీనులై ఎప్పుడైతే పశుప్రాయంగా తమోగుణంతో రజోగుణంతో వాళ్ళు తోచినటువంటి పనులన్నీ చేసి వాళ్ళు కిరాతకులుగా మారుతారో అప్పుడు కామదహనం ఆయన ఏ విధంగా చేశాడో ఆ విధంగానే వాళ్ళందరినీ కూడా ఆయన సంహరిస్తాడు. దానికి ఈ త్రిశూలం ఒక ప్రతీక అనేటువంటి విషయాన్ని చెప్తారు. శివుని త్రిశూలానికి డమరుక ఎందుకు ఉంటుంది? మనకందరికీ కనపడుతుంది. శివుని త్రిశూలం చూసినప్పుడు 3 కొనల కింది భాగాన డమరుక కట్టి ఉంటుంది. ఆ డమరుకని శివుడి పూజ చేసినప్పుడు మోగిస్తూ ఉంటారు. దానిలో అనేక రకాల శబ్దాలు మనకి వినపడుతూ ఉంటాయి. అయితే ఈ డమరుక ఎందుకు కట్టి ఉంటుంది? దీనిలో ఉన్నటువంటి ఆంతర్యం ఏమిటి? ఇది దేనికి సంకేతం? దీని నుంచి మనం ఏమి తెలుసుకోవాలి అంటే ఈ డమరుకలోని శబ్దాలు ఆకాశతత్వమైనటువంటివి అని చెప్తారు. దీని విషయం తెలుసుకోవాలంటే లోతుల్లోకి వెడితే మనకి పురాణ కాలంలో సనక సనందనాది మునులు ఉన్నప్పుడు వాళ్ళ సమక్షంలో పాణిని మహర్షి శివుడి గురించి తపస్సు చేసేట. తపస్సు చేసిన తర్వాత అలా కొంతకాలం తపస్సు సాగిన తర్వాత శివుడు ప్రత్యక్షమయ్యాడు. శివుడు ప్రత్యక్షమైన తర్వాత పాణిని కోరుకున్నట్ట, సకల లోకాలకి మేలు జరిగేటువంటి విధంగా ఒక భాష మూల భాషని రాయాలి, మూల భాషకి వ్యాకరణాన్ని నేను వ్రాయాలి అని అనుకుంటున్నాను, అందుకని చెప్పేసి నన్ను అనుగ్రహించండి అని చెప్పేసి శివుణ్ణి ఆయన ప్రార్థించేట. శివుడు ఒక చిరునవ్వు నవ్వి తన డమరుకను ఊపెట్ట. దానిలో నుంచి అనేక శబ్దాలు అనేక రకాలుగా వచ్చాయట. అనేక రకాలుగా వచ్చినటువంటి శబ్దాల ఆధారంగా శివుడు పాణిని మహర్షికి 14 సూత్రాలు చెప్పేట. ఈ 14 సూత్రాల ఆధారంగా నువ్వు వ్యాకరణాన్ని రాయి అని చెప్పేసి, అది దేవభాషకి నువ్వు వ్యాకరణం రాయి, ఆ తర్వాత అది ప్రపంచంలోని సర్వ భాషలకి ఒక మూల భాషగా మాతృభాషగా అవుతుంది అనేటువంటి వరాన్ని ఇచ్చి ఆయన అంతర్ధానం చెందేట. అప్పుడు పాణిని మహర్షి ఆ 14 సూత్రాల్ని పట్టుకుని వాటి ఆధారంగా సంస్కృత భాషకి ఆయన వ్యాకరణం రాశాడు. వ్యాకరణం రాసిన తర్వాత సంస్కృత భాషని ఏమంటారు? సురభాష అంటారు. సురభాష అంటే దేవభాష. దేవభాష అనగానే అంటే దేవతలంతా కూడా మాట్లాడుకునేటువంటి భాషని సురభాష అని మనం చెప్పుకుంటాం. అదే సంస్కృత భాష. అయితే సంస్కృతానికి వ్యాకరణం రాసినటువంటి వాడు పాణిని మహర్షి. అయితే ఆ వ్యాకరణాన్ని దేనికి ఆధారంగా రాశాడు? శివుడి డమరుకలోని శబ్దాల ఆధారంగా, శివుడే స్వయంగా చెప్పినటువంటి 14 సూత్రాల ఆధారంగా ఆయన సంస్కృత భాషకి వ్యాకరణాన్ని రాశాడు. అయితే ఇక్కడ ఏం చెప్పుకుంటారంటే సంస్కృత భాష వస్తే సకల ప్రపంచంలోని సకల భాషలకి ఇది మాతృభాష లాంటిది, మూల భాష లాంటిది. ఏ భాషలోని ఏ పదాల్ని మనం మూలాలు తీసుకున్నా కూడా వాటి మూలాలు మనకి సంస్కృతంలో కనిపిస్తాయి. వాటి మొదలు వాటికి సంస్కృతంలో మనకి కనిపిస్తుంది. అందుకని ఈ మధ్యన కొంతమంది పరిశోధనలు చేస్తూ కూడా కంప్యూటర్ లాంగ్వేజెస్లో ఈ సంస్కృత భాషని ప్రవేశపెట్టి దీని ద్వారా అన్ని భాషలకి అనుసంధానం చేసేటువంటి పరిశోధనలు కూడా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా మన భారతదేశంలో చాలామంది దీని మీద పరిశోధనలు చేస్తూ ఉన్నారు. అంటే ఇక్కడ మనకి అర్థమయ్యేటువంటి విషయం ఏమిటి? మన విజ్ఞానానికి మన జ్ఞానానికి మూలం మనకి ఎక్కడి నుంచి వచ్చింది? సర్వ విద్యలకి ఆధారభూతుడైనటువంటి శివుడు మనకి ఏం చెప్పుకుంటాం మనం? శివుణ్ణి విద్యామూర్తిగా, దక్షిణామూర్తిగా, మేధో దక్షిణామూర్తిగా మనం చెప్పుకుంటాం. మరొక గొప్ప విషయం ఏమిటంటే ఏ వ్యక్తి అయినా సరే ప్రతిరోజు కనీసం 2 సంస్కృత శ్లోకాల్ని చదవగలిగితే స్వర్గలోక ప్రాప్తి కలుగుతుందిట వాళ్ళకి. అంటే అంత పుణ్యప్రదమైనటువంటిది, అంత పవిత్రమైనటువంటిది, అంత తేజోవంతమైనటువంటిది సంస్కృత భాషగా చెప్తారు. అంటే ఏమిటి? ఎవరైనా రోజు 2 సంస్కృత శ్లోకాలు చదువుకున్నారనుకోండి, వాళ్ళకి సంస్కృతం మీద కొన్ని రోజులకి పట్టు వచ్చేస్తుంది. ఎందుకంటే ఆ శ్లోకాలు చదవటంతో పాటు దాని గురించి తెలుసుకోవాలనేటువంటి అభిలాష కూడా వాళ్ళకి కలుగుతుంది. ఆ దానికి తోడు వాళ్ళు ఏం చేస్తారు? అప్పుడు వ్యాకరణాన్ని కూడా తెలుసుకునేటువంటి అవకాశం ఏర్పడుతుంది. అలా చదవటం వలన మరే భాష అయినా కూడా చదవటానికి వాళ్ళకి సులభతరం అవుతుంది. మరి అన్ని భాషల్లోని అన్ని విషయాల్ని వాళ్ళు ఆకళింపు చేసుకోగలిగితే స్వర్గలోక ప్రాప్తి ఎక్కడో లేదు, ఇక్కడే ఉంది, ఎంతో మధురంగా కూడా ఉంది. ఎందుకు అంటే పూర్వకాలంలో మన భారతీయ సంప్రదాయంలో
మనకి ఉన్నటువంటి పూర్వ ఋషులంతా కూడా ఎన్నో శాస్త్రాల్ని సంస్కృత భాషలోనే రచించారు. ఏ శాస్త్రాన్ని, వైమానిక శాస్త్రం తీసుకున్నా, ఆయుర్వేదం తీసుకున్నా, వృక్షశాస్త్రం తీసుకున్నా, జంతుశాస్త్రం తీసుకున్నా, భూగర్భ శాస్త్రం తీసుకున్నా, జలశాస్త్రం తీసుకున్నా, జలార్గళం తీసుకున్నా, ఖగోళం తీసుకున్నా, అసలు ఎక్కడికి ఏ శాస్త్రాన్ని గురించి మనం తెలుసుకోవాలి అని అనుకున్నా, ప్రతి శాస్త్రం, జ్యోతిష్ శాస్త్రాన్ని తీసుకున్న ప్రతి శాస్త్రం కూడా మనకి సంస్కృత భాషలో మాత్రమే రచించబడి ఉంది. మూలాలన్నీ మనకి సంస్కృతంలోనే ఉన్నాయి. అయితే ఎవరైనా సంస్కృతం నేర్చుకున్నప్పుడు, దానిలో నిష్ణాతులు అయినప్పుడు ఏ శాస్త్రాన్నైనా కూడా చదవగలిగేటువంటి అవకాశం వాళ్ళకు వస్తుంది. తర్వాత మరో భాషలోకి దాన్ని తర్జుమా చేసి అనువదించి ఎంతోమందికి చెప్పగలిగేటువంటి అవకాశం వస్తుంది. అందుకని అటువంటి అత్యంత ప్రధానమైన భాషకి, వాటి సూత్రాలకి మూలాధారమైనటువంటిది శివుడి దగ్గర ఉన్నటువంటి డమరుక అనేటువంటి విషయాన్ని చెప్తారు. అందుకని రోజు శివునికి ఆ డమరుకకు కూడా నమస్కరించుకోవటం వల్ల మనకి కూడా సంస్కృత భాష మీద అభిలాష పెరుగుతుంది, ఆసక్తి పెరుగుతుంది, ఎప్పటికైనా నేర్చుకోగలిగే అదృష్టం కూడా కలుగుతుంది, శివుడి అనుగ్రహం కలుగుతుంది అని చెప్పుకోవచ్చు. అర్ధనారీశ్వర తత్వంలోని అంతరార్థం ఏమిటి? మనకి శివుడు అర్ధనారీశ్వరుడుగా కనిపిస్తాడు. తనలో పార్వతీదేవికి సగభాగం ఇచ్చాడు. ఒకవైపు శివుడుగాను, మరోవైపు పార్వతీదేవిగాను మనకి అర్ధనారీశ్వరుడు కనిపిస్తూ ఉంటాడు. దీనిలోని అంతరార్థం ఏమిటి? ఈలాంటి రూపాన్ని ఆయన ఎందుకు దాల్చాడు? దీనివల్ల మనం తెలుసుకోవాల్సినటువంటి విషయాలు ఏమిటి అనేటువంటి సందేహాలు కూడా మనకి రావచ్చు. ఆధ్యాత్మిక గ్రంథాలు మనకి చెప్పేటువంటి విషయం ఏమిటంటే, దేవుడు అంటే శివుడు తన కుడి భాగం నుంచి పురుషుల్ని, తన ఎడమ భాగం నుంచి స్త్రీని పుట్టించాడు అనేటువంటి విషయాన్ని చెప్తాడు. అంటే భగవంతుడికి కుడి భాగం నుంచి పురుషులు, ఎడమ భాగం నుంచి స్త్రీలు ఉద్భవించారు అని చెప్తారు. అయితే దీని అంతరార్థం ఏమిటి అంటే, ఇక్కడ పురుషులు అనేటువంటి దానికి అర్థం ఏమిటంటే, భగవంతుడి ప్రాణశక్తి నుంచి పురుషుల్లో ఉండేటువంటి పురుష కణాలు అనేటువంటి, జీవ కణాలు అనేటువంటివి ఇక్కడ రూపుదాల్చుకుంటాయి. తర్వాత ఆయన ప్రాణశక్తి నుంచి వచ్చేటువంటి, ఎడమ భాగం నుంచి వచ్చేటువంటిది స్త్రీలలోని అండాశయంలో ఉండేటువంటి అండాలుగా మారుతాయి అనేటువంటి విషయాన్ని చెప్తారు. ఈ రెంటి కలయిక మాత్రమే ఒక ప్రాణికి జీవం పోస్తుంది అనేటువంటి విషయాన్ని చెప్తారు. అంటే ఇక్కడ అర్థం అయ్యేటువంటి విషయం ఏమిటంటే, స్త్రీ పురుషుల కలయిక, తర్వాత ఆ ఇద్దరి వల్ల మాత్రమే ఇక్కడ సంతానం ఏర్పడుతుంది. దీనికి అంతరార్థంగా అర్ధనారీశ్వరుడు అనేటువంటి తత్వాన్ని మనం తాత్వికంగా చెప్పుకోవడానికి చెప్తారు. భగవంతుడికి కుడి కన్ను సూర్యుడుగాను, ఎడమ కన్ను చంద్రుడుగాను చెప్తారు. మనం పీల్చేటువంటి శ్వాసలో కూడా కుడివైపు ఉండేటువంటిది పింగళానాడి అని, అది సూర్యుడికి సంకేతంగాను, సూర్యనాడిగాను మనం చెప్పుకుంటాం. ఎడమవైపు నుంచి పీల్చేటువంటి గాలిని మనం ఇడానాడిగా, చంద్రనాడిగా మనం చెప్పుకుంటాం. అయితే ఇక్కడ ఏమిటి, సూర్యనాడి, చంద్రనాడి మనలో కూడా ఉన్నాయి. మనలో కూడా పురుషతత్వం, స్త్రీతత్వం రెండూ కలిసి ఉన్నాయి. ఎందుకు? అర్ధనారీశ్వర తత్వం నుంచి ప్రతి ప్రాణి కూడా ఉద్భవించింది అనేటువంటి విషయాన్ని చెప్తారు. ఇకపోతే సామాజికంగా చెప్పుకోవాలి. మనం ఏమిటి, దీనిలోని అంతరార్థం ఎక్కడ మూలం ఉంది, ప్రాణి జీవి ఎలా ఏర్పడతాడు అనడానికి తత్వం చెప్పుకున్నాం. కానీ సామాజికంగా చెప్పుకోవడానికి కూడా అనేక విషయాలు మనకి కనపడతాయి. ఆది దంపతులు మనకి శివపార్వతులుగా మనం చెప్పుకున్నాం. వివాహ వ్యవస్థకి మొట్టమొదటి దంపతులుగా శివపార్వతుల్ని చెప్తారు. అయితే అర్ధనారీశ్వర తత్వంలో మనకేం కనపడుతుంది? భార్య భర్త అంటే విడతీయలేనటువంటి వాళ్ళు, విడతీయకూడనటువంటి వాళ్ళు, విడిపోకూడనటువంటి వాళ్ళు. అంటే ఒక కుటుంబానికి మూల స్తంభాలు లాంటి వాళ్ళు భార్య భర్తలు. ఆ ఇద్దరూ ఏ విధంగా ఉండాలి అంటే అర్ధనారీశ్వరుడిలాగా ఉండాలి, ఏకమై ఉండాలి, ఎప్పుడూ కూడా విడిపోకూడదు. విడిపోవడం వలన కుటుంబ వ్యవస్థ, తద్వారా ఒక సమాజం, ఒక దేశం కూడా నాశనం అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ప్రతి వ్యక్తి కూడా వివాహ జీవితంలోకి అడుగు పెడుతున్నారు అంటే అర్ధనారీశ్వరుణ్ణి వాళ్ళు ఉదాహరణగా తీసుకోవాలి. ఎందుకు అంటే శివపార్వతులు ఏ విధంగా ఉన్నారో, ఏకమై ఉన్నారో, చెరి సగమై ఉన్నారో, ఆ విధంగా దంపతులిద్దరూ కూడా జీవితాంతం కలిసి మెలిసి ఏకమై ఒకే అభిప్రాయమై
ఒకే అనుభవమై, ఒకే సంతోషమై, ఒకే దుఃఖమై ఏది అనుభవించినా కూడా ఏకమై అనుభవించాలి అనేటువంటి విషయాన్ని తెలపడానికి ఒక సంకేతంగా మనకి అర్ధనారీశ్వర తత్వం కనపడుతుంది. అందుకే పెళ్లిలో దంపతుల చేత ఈ శివపార్వతుల పూజ చేయిస్తారు, అమ్మాయి చేత పెళ్లి కూతురు చేత గౌరీ పూజ చేయిస్తారు. అందుకని అర్ధనారీశ్వర తత్వం మనకి ప్రాణి ఉద్భవించడానికి ఈ ఇద్దరి కలయిక చాలా ముఖ్యమైనటువంటిది అనేటువంటిది. ఆ తర్వాత కుటుంబ వ్యవస్థ, వివాహ వ్యవస్థ విడిపోకుండా ఉండడానికి ఒక సంకేతంగా కనిపిస్తుంది. భార్యాభర్తలు ఏ విధంగా ఉండాలి అనడానికి ఒక ఉదాహరణగా కనిపిస్తుంది ఈ అర్ధనారీశ్వర తత్వం.